తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా చండాలంగా ఎందుకని? ఏది ఒకటి కూడా కరెక్ట్ గా చేయట్లేదు. అంటే ఆయన ఉచిత బస్సు గానీ ఉచిత కరెంట్ గానీ ఇలాంటి పథకాలు ఇస్తున్నాడు కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా అసలు? అది లేడీస్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు కూడా ఉపయోగపడేదే కదా మరి. అవును, లేడీస్ ఉపయోగపడుతుంది. అది చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే దాని వల్ల మగవారికి సీట్లు దొరకట్లేదు, ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి మీకు అలా అనిపిస్తుందా? అవును, కరెక్ట్. అది కూడా కరెక్ట్. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూశారు, ఇప్పుడు రేవంత్ పరిపాలన చూస్తున్నారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్. కేసీఆర్. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అంటే సార్ బాగా పరిపాలన చేశారు, డెవలప్మెంట్ బాగుంది. తర్వాత ఇది కూడా బాగుంది. ఆయన పరిపాలనలో ఉచిత పథకాలు అయితే లేవు మనకి, ఉచిత బస్సు గానీ ఉచిత కరెంట్ పింఛన్ వచ్చింది కదా మాకు, మామూలు సైడ్ పింఛన్ వచ్చింది, బాగా వచ్చింది పింఛన్. ఈయన ఇప్పుడు పెంచుతా అంటున్నాడు కదా, మరి వచ్చే అవకాశం? ఆయన పెంచాడు 4 సంవత్సరాల తర్వాత పెంచుతారో పెంచదో తెలీదు.